రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రలో చూస్తున్నాం. గల కారకులు ఎవరు దీనికి? నిజంగా బాధ్యత అంటే ప్రజలే బాధ్యత. శివప్రసాద్ రెడ్డిది తెరిచిన పుస్తకమే అనుకోవచ్చు ఏమన్నా? తన కూతురు యొక్క భవిష్యత్తు, ఆమె జీవితానికి సంబంధించిన విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేవాడు వెధవ. ఆడుదాం ఆంధ్ర ఎంత మేరకు సక్సెస్ కాబోతుంది అనుకో. కులానికి ప్రాధాన్యత లేదు. వ్యాపారానికి ఇక్కడి నుంచలే కదా, ఇది మరో ముంబై అన్నారు సార్ దీన్ని. మరి పాఠశాలల్లో చదవలే, మనం పశువుల పాకల్లో చదివినాం. పవర్లోకి వచ్చింది కూడా షర్మిల చేసేవాటే కదా. స్వాభిమానంతో ముందుకు పోవడం అనేది నాయకునిగా ఆయనకు కష్టము. ఓ యువకునిగా ఎదగాలనుకునే ఆరాటం ఉండేటప్పుడు స్వతంత్రమైన భావాలతో ముందుకు పోవడం అనేది నా వ్యక్తిత్వం. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏమన్నా బలపడడం అనుకోవచ్చా? ఫ్యాక్షనిజం లేదు, ఫ్యాషనిజం వచ్చింది మాకు కూడా. మీ పాత్ర ఏమైనా సమైక్య ఆంధ్ర కొరకు పోరాటం చేసిన సందర్భం ఉందనుకోవచ్చా? సార్ నమస్కారం. నమస్తే అండి. బాగున్నారా? ఫైన్, హ్యాపీ, వెరీ హ్యాపీ. బరువు బాధ్యతలు పోయినాయి అనుకోవచ్చా? బరువు బాధ్యతలు నా శ్వాస ఉన్నంత వరకు ఉంటుంది ఈ ఊరితో. ఇప్పుడు కుటుంబ పరంగానే అనేది. కుటుంబ పరంగా నేనేమి ఎప్పుడూ పెద్దగా బరువు బాధ్యతలు అనిపించుకునే మనస్తత్వం ఏం కాదా? ఏం కాదు. పిల్లల పెళ్లి అంటే ఇది కొంత బరువే కదా సార్ అంటారు. మరి అందరికీ సహజమే. అది పెద్ద బాధ్యత, బరువు ఇంకొకటి ఏం లేదు. రొటీన్గా జరగాల్సింది జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. నిజంగా బాధ్యత అంటే ప్రజలే బాధ్యత. ఇది పెద్ద బాధ్యత, ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత. ఇప్పుడు శివప్రసాద్ రెడ్డిది తెరిచిన పుస్తకమే అనుకోవచ్చు ఏమన్నా? అక్షరాల ఎలా? నా దగ్గర ఏ రహస్యం లేదు. ప్రజలకు సంబంధించి, నా జీవితానికి సంబంధించి అన్నీ వాళ్ళ ముందు ఎప్పటికప్పుడు ఆవిష్కరిస్తూనే ఉంటా. ఎవరైనా మీలాంటి విలేకరులు, జర్నలిస్టులు వచ్చి నా ముందుకు వచ్చి ప్రశ్నించినప్పుడు అదొక మంచి వేదికగా చేసుకొని ఇంకా వాళ్ళకి చెప్పాలి, మీకు అనుకూలంగా తిప్పుకుంటారు. ఉండబడిన సత్యాన్ని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తా, నాకు సంబంధించిన అంశాలను. ఓకే, అంటే మీ ప్రయాణం ఎప్పుడు? అసలు 1996 మున్సిపల్ కౌన్సిలర్గా ప్రారంభం. 90 మళ్ళీ కౌన్సిలర్, వైస్ చైర్మన్, తర్వాత చైర్మన్, తర్వాత రేబలు కాంగ్రెస్కు, తర్వాత స్వతంత్ర అభ్యర్థిని, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. సో మీరు అంటే ఇక్కడ 2 దఫాలు అయిపోయింది, ఇప్పుడు హ్యాట్రిక్ అని అనుకోవచ్చా? అక్షరాల ఎలా? నేను చేసిన ప్రజాసేవ, నా జెండా చేసిన సంక్షేమము, నా వ్యక్తిత్వము, నా కార్యకర్తల కార్యవర్గం యొక్క సమిష్టి ఐక్యమత్యంతో కూడిన బలము నన్ను 3వసారి పెద్ద మెజార్టీతో గెలిపించబోతుందనేది అక్షర సత్యం, ఎందులో అనుమానమే లేదు. సో ఇక్కడ కుటుంబ బాధ్యతలు దాదాపు ఇక్కడ వ్యవహారాలు ఇవన్నీ ఉంటాయి కూడా, కుటుంబం కూడా సహకరించింది అనుకోవచ్చా మీకు? నా కుటుంబ సభ్యులు నాకు పూర్తిగా సహాయ సహకారాలు ఉండారు. ఓకే, నా కుటుంబం ప్రజలతో మమైకమైంది. ఓకే, రైట్. సో పెద్ద అమ్మాయి పెళ్లి చేయడంలో సఫలీకృతులయ్యారు, కానీ కొంతమంది వాడుకునేవారు ఇది యాంగ్జైటీ అంటే ఒక రకంగా ఉన్నది, లేదంటే పొలిటికల్ కొరకే రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మీరేమంటారు దీన్ని? ఇప్పుడు ఏ తండ్రి అయినా కానీ తన కూతురు కంటే రాజకీయం గొప్పది కాదు. ముందు ఇది గమనించాలి. తన కూతురు యొక్క భవిష్యత్తు, ఆమె జీవితానికి సంబంధించిన విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేవాడు వెధవ. దాంట్లో డౌట్ లేదు. అది ఆ పాప జీవితము, 27 సంవత్సరాల వయసు వచ్చింది. ఓకే, జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది అమ్మాయి. 10 సంవత్సరంలో వాళ్ళు కలిసి అంటే మాటలతో కావచ్చు రకరకాలుగా అమ్మాయికి ఏమి తన లైఫ్ పార్ట్నర్ని ఎన్నుకునేది. అంటే ఒక 10 సంవత్సరాల నుండి మీకు తెలిసి ఇదంతా 2016 నుంచి తెలుసు, అంతకుముందు నాకు తెలియదు. సో అంటే తెలిసినప్పటి నుండి కూడా కొంత మనసులో ఇంకొక రకమైన ఫీలింగ్ ఉన్నప్పటికీ బాగా మాత్రం సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆ సంబంధము ఈ పాపకు యోగ్యత కలిగిన సంబంధమా కాదా, చదువు, సంస్కారము, కుటుంబ గౌరవము, ఆర్థిక స్థితిగతులు, ఇవి ప్రాధాన్యత. ఓకే, కులానికి ప్రాధాన్యత లేదు. ఓకే, ఎప్పుడు లేదు. అంటే ఈ భారతదేశంలో ఎక్కువ శాతం కులం మీదనే ఆధారపడి ఉంది కదా. నాకు లేదు ఈ ఫీలింగ్, ఎందుకో నాకు నిజంగా లేదన్నా. ఏ కులమేముంది, గుణం గొప్పది కదా అంట. నేను మనిషి మంచోడై ఉండాలా. నేను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది వంశ గౌరవానికి, వాళ్ళ కుటుంబ నేపథ్యం, అది మోస్ట్ ఇంపార్టెంట్. అది వాళ్ళ పూర ఇంకో క్యాస్ట్ ఇంకోటి ఇక్కడ కాదు. నీట్నెస్ ఉందా లేదా, అంటే వాళ్ళకు కొంత చరిత్ర అనేది అది చాలా ఒక మాట మీద ఉన్నారా, ఇలాంటిది మాత్రమే మీరు చూస్తారు. నేను చూస్తా. దాని తర్వాత నేను చూసేది అత్యంత ప్రాధాన్యత చూసే 2వ అంశం చదువు అవసరం. అంతే, మిగతా ఏ అంశానికి ప్రాధాన్యత నేను ఇయ్యను. డబ్బు అంటావా, నథింగ్. నా దగ్గర డబ్బు ఉంటే నా బిడ్డ దగ్గర డబ్బు నెట్టి.
ఏం డబ్బు లేకపోతే ఏమవుతుంది, మేమంతా పేదరికంలోంచి రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళము, ఆ, అది పెద్ద భయపడము. ఆ. చదివే ఉంటే అదే జ్ఞానం వస్తుంది, అదే సంపద ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఒక ఆదర్శవంతమైన వివాహం చేసిందంటే ఒప్పుకోవచ్చు ఇది? అక్షరాలు అంతే కదా. ఒక ఎమ్మెల్యే ఒక నిరుపేద కుటుంబానికి బిడ్డనిచ్చిన అంటే ఆదర్శమే కదా. 2 తెలుగు రాష్ట్రాలలో ఇది కొంత సంచలనం అయిపోయింది మొత్తం మీద. నిజమే అన్న. ఆ, కులము వేరు, ఆ, ధనము లేదు, చెప్పుకోద స్థాయి ఉద్యోగము లేదు, నా స్థాయికి తగిన కుటుంబ వంశ గౌరవం కాదు, ఏది కాకపోయినా అయినా మీరు మొత్తము అంటే అమ్మాయి కొరకు మాత్రమే ఆలోచించారు, సక్సెస్ అయ్యారు ఇక్కడ. అక్షరాల. సో దెన్ ఇక్కడ హైట్రిక్ ఎమ్మెల్యే మీ ముందున్నటువంటి ప్రధాన అంశం, దాదాపు ఎక్కడ కానీ ఒక 2 దఫాలు ఎమ్మెల్యేగా చూసినామంటే అక్కడ ఉన్నటువంటి వారికి ఆ 2 దఫాలు అవకాశం ఇచ్చినాం కదా అనేటువంటి అంశాలు కొన్ని వస్తాయి కదా. అటు రావన్న, అట్లా వచ్చేది నిజమైతే కన్నా ఆ, ప్రొద్దుటూరుకు వరుసగా 5 సార్లు వరదరాజు. ఎస్, అవును, వరదరాజు గారు మీ గురువే అనుకుంటా. గురువే, ఆ, అక్షరాల గురువే. అంటే మీకున్న సన్నిహితం ఏంది అసలు, ఎట్లా? నేను మొట్టమొదట రాజకీయ రంగ ప్రవేశం కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఆయన కాంగ్రెస్ పార్టీకి ప్రొద్దుటూరు నియోజకవర్గ నాయకత్వం వహించినప్పుడు ఆ, ఆయన నాయకత్వంలో నేను పనిచేసిన వాడిని. ఓకే. సో మొట్టమొదట నేను ఒక ఎమ్మెల్యేని చూసింది ఆయన్ని. మీరు ఎమ్మెల్యే చూసింది ఆయన? ఆయన అంతకు నేను ఆ ఎమ్మెల్యే నాకు పరిచయం లేదు, చూడలే, ఆ, ఆయన్నే చూసినాము, ఆ, ఆయనే తెలుసు. ఓకే. చాలా సన్నిహిత సంబంధము, చాలా ఇష్టం కూడా ఆయన అంటే మాకు, మ్. గౌరవం కూడా. మరి గౌరవం అయితే ఏది గురువు మీదనే శిశువు ప్రయోగం చేస్తాడా? స్వాభిమానంతో ఇండిపెండెంట్గా స్వతంత్రమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తిగా ఆ, నేను ముందుకు పోవడం అనేది ఆయనకి ఇష్టం లేదు. ఆహా, కానీ నేను వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా స్వతంత్రమైన భావాలతో ముందుకు పోయే మనస్తత్వం నాది. మ్, ఈ మనస్తత్వమే మిమ్మల్ని ముందుకు నెట్టింది. మా ఇద్దరి మధ్య గ్యాప్, అంతే అంతే తప్ప వేరే ఇంటర్నల్గా ఏది లేదు. ఏం లేదు. స్వాభిమానంతో ముందుకు పోవడం అనేది నాయకునిగా ఆయనకు కష్టము. ఓ యువకునిగా ఎదగాలనుకునే ఆరాటం ఉండేటప్పుడు స్వతంత్రమైన భావాలతో ముందుకు పోవడం అనేది నా వ్యక్తిత్వము. అది భిన్న కోణంలో ఉంటుంది కాబట్టి కుదురుకోదు. ఒక వరలో 2 కత్తులు ఇమ్మడవు, ఓకే, అంతే, మిగతా ఏం లేదు. సో ఏదేమైనా కానీ గురువు మీద శిశువు అంటే ప్రయోగం మాత్రం సక్సెస్ అయింది ఇక్కడ. అక్షరాల దాంట్లో ఆయనకు సంతోషమే కలిగింటుంది. నా శిష్యుడే కదా నా మీద గెలిచింది. సుబ్బయ్య రాయపైన కలిశారా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత? సార్ కలిస్తే బాగుండేదేమో, సందర్భం వస్తే కలుస్తాము, అంతేనా? మొదటి తప్ప అట్లా, 2వ తప్పనేమో వేరే అతను. సో దెన్ ఇప్పుడు మీ ముందున్నది ఇప్పుడు హైట్రిక్. ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఈ ఎలక్షన్? ఈ ఎలక్షన్ కొద్దిగా మిశ్రమమైనటువంటి అభిప్రాయాలతో ఎన్నికలు జరగబోతాయి ఇప్పుడు. ఎందుకంటే సాహసోపేతం అంటున్నారు మొత్తం అంతా. మొట్టమొదట ఒక అవకాశం ఇమ్మని అడిగినాము. ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని మీకోసం సద్వినియోగపరిచినామా లేదా గమనించి ఓటేమని అడుగుతున్నాము. మీరు ఇచ్చిన అవకాశం మేము సద్వినియోగపరిచింటే మీ కొరకు మళ్ళీ మమ్మల్ని గెలిపించండి. మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని మీ కొరకు మేము ఖర్చు చేయకుండా మా కొరకు మేము ఖర్చు చేసుకొని ఉంటే తిరస్కరించండి అంటారు. సో జనాలు అట్లా ఆ పద్ధతిలో చెప్తే రిసీవ్ చేసుకునేటువంటి కోణంలో ఉన్నారా? ఎందుకుంటారన్నా, గడప గడపకు మా జెండా స్పర్శించి ఉంటే, పేదరికానికి మా జెండా ఉపయోగపడి ఉంటే, మా వలన మీ కుటుంబంలోని పిల్లల చదువు ఉపయోగపడి నిర్మాణమై ఉంటే, మీ పొదుపు సంఘాల మహిళల యొక్క రుణాలను పూర్తిగా మేము మాఫీ చేసి ఉంటే, రైతులకు వ్యవసాయానికి మేము ఉపయోగపడి ఉంటే, గ్రామ ప్రాంతాన రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి వ్యవసాయదారులకు సలహాదారులకు ఉద్యోగస్తులు పెట్టి సలహాలు ఇచ్చి ఉంటే, పంటకు ఉచితంగా డబ్బులు ఇచ్చింటే, పెన్షన్ ఇంటి దగ్గరికే మేము పంపించి ఉంటే, సచివాలయాలు మీ ఊళ్ళో ఏర్పాటు చేసి ఉంటే, వాలంటీర్ వ్యవస్థను తెచ్చి మీకు సేవకురాలను ఏర్పాటు చేసి ఉంటే, అనేక రకాల సంక్షేమ పథకాలు మీకు అందించి ఉంటే, 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి సంవత్సరానికి ఒక్కసారి నీ కుటుంబానికి ఉపయోగపడి ఉంటే, ఫీజు రింబర్స్మెంట్తో నీ బిడ్డలకు ఉన్నత విద్యకు ఉపయోగపడి ఉంటే, నిష్పక్షపాతంగా ఇది చేసి ఉంటే, దళారీ వ్యవస్థ లేకుండా లంచం లేకుండా 2,50,000 కోట్ల రూపాయల ధనాన్ని ప్రజల అకౌంట్లోకే నేరుగా మేము పంపించిన మాట నిజమైతే, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా మేము ఈ చేతులతో సంక్షేమాన్ని అందించిన మాట నిజమైతే మాకు ఓటేయండి, లేకపోతే ఓటు వేయద్దు. కానీ ఈ ఓటు బ్యాంక్ అనేది దాదాపు ఒక 2 నెలల నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రథమ అంటే దాదాపు ఇంకా ముఖ్యంగా ఒక 15 రోజుల నుంచి అంటే టర్న్ అవుతుంటుంది. ఒక రోజు ఒక తీరు, ఒక రోజు ఒక తీరు. దాన్ని ఏ బేసిస్లో మనం చూడాలి. ఎందుకంటే అదొక మత్తు లాంటిది. అప్పుడు ఇటు లీడర్లకు మత్తే, అటు వేసే వాళ్ళకు కూడా మత్తు లాగా ఉండే ప్రభావం అయితే ఉంటుంది కదా. ఆ ప్రభావంలో ఇవన్నీ జ్ఞాపకాలు వస్తాయా? మీరేమనుకుంటున్నారు? ఓటర్ ఎట్లా ఓటు వేస్తాడు అనుకుంటున్నారు మీ ఉద్దేశంలో? నేను చిన్న ప్రశ్న. సో అంటే బెండ్ అవుతున్నారు. దేనికి బెండ్ అవుతున్నారు? మీరు అన్నటువంటి నిర్మాణాత్మకమైన
మనస్తత్వం కలిగి ఓటు మీద అవగాహన కనుక కలిగి ఉంటే ఈ అంటే ఇంతకాలం పట్టపోవు ఈ దేశం అభివృద్ధి కావడానికి. ఓటును తెలుసుకోవడమే ఒక సాహసోపేతమవుతుంది. అది తెలుసుకున్న తర్వాత వాడకంలో కొంత అటు ఇటు అవుతుంది. నాయకులు ఇచ్చే తీరుగా ఉన్నారు, వాళ్ళు రిసీవ్ చేసుకునే ఒక బురద అంటించుకుని ఉన్నారు. అంటే రకరకాల ఇక్కడ ఒకటి ఒక అంటే మీరు అన్నట్టుగా ఇక్కడ భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. దీన్ని మీరే విధంగా మలుచుకోబోతున్నారు? నిజమే కదా, నేను చెప్పింది కూడా అదే. ఇది డెమోక్రసీ కంట్రీ, యా, ప్రజాస్వామ్య దేశములో, భారతదేశంలో భిన్నాభిప్రాయాలు, భిన్న రుచులు, భిన్న సంస్కృతులు, భిన్న ఆచార వ్యవహారాలు కలిగిన దేశం ఇది. యా, ఏ ఇష్యూలైనా మనిషి రకరకాలుగా ఆలోచిస్తారు. నేను ఆలోచించింది ఒక రకం, నువ్వు ఆలోచించింది ఒక రకం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే కనుక మెజారిటీ సభ్యులు ఎప్పుడు కూడా ధర్మం వైపే, న్యాయం వైపే, సక్రమైన పద్ధతిలోనే ఆలోచిస్తారు. మెజారిటీ మనుషులు ఎప్పుడైనా కానీ. అంటే ఇప్పుడు మన ఈ ఏరియా అంతా ట్యాక్స్నిస్ట్, రాయలసీమ అంటే అందులో, సో దానికి కొంత గురైన కుటుంబాలు చాలా ఉన్నాయి ఇప్పటికీ. అందులోంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాం. సో పూర్తి అవగాహన వారికి ఉన్నదని అనుకోవచ్చా ఓటు మీద, ఓటరుకు? ఇప్పుడు రాయలసీమలో ఫ్యాక్షనిజం లేదన్నా, పూర్తిగా పోయింది. ఎస్, లేదు అంటే అదే క్రమక్రమంగా తగ్గుకుంటూ వస్తుంది. పూర్తిగా పోయింది, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఫ్యాక్షనిజం లేదు, ఫ్యాషనిజం వచ్చింది మాకు కూడా. నాకు ఫ్యాక్షన్ వద్దు, ఫ్యాషన్ ముద్దు అంటున్నారు మా వాళ్ళు కూడా. ఓకే, బాగా చదివించుకోవాలా పిల్లలను, నాగరికతంగా ఉండాలా. ఎస్, అనాగరికతము ఇంకెంత కాలం ఇదంటే వచ్చినా కూడా ఇప్పుడు ఆ స్థితి లేదు. నాయకులు చెబితే హత్యలు చేసేవాళ్ళు, నాయకులు చెప్తే దౌర్జన్యాలు చేసేవాళ్ళు ఒకప్పుడు ఉండే, ఒకప్పుడు. ఇప్పుడు లేదు. యా, నువ్వు అన్నం పెట్టి సారాయి బాటలు ఇచ్చే, నీ ఇంటికాడ కాయలు కాసే రోజులు పోయినాయి. స్వతంత్రమైనటువంటి పని పాటలు చేసుకొని రోజుకు 1000-1500 సంపాదించుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. ప్రభుత్వాలు కూడా, పాలకులు కూడా మార్పులు వచ్చినాయి. ఎన్నో విద్యా విధానంలో మార్పులు, సంక్షేమ పథకాలు వచ్చినాయి. కాబట్టి అంత పూర్వపు మునుపటి పరిస్థితులు లేవు. నువ్వు ఎంతసేపునే మనిషిని గౌరవించి ప్రేమగా చూసుకొని గౌరవిస్తే నీ దగ్గరికి వస్తారు. నువ్వు గౌరవం ఇవ్వకపోతే రారు, అంతే రారు. సో అంటే ఓటర్ను మీరు మాట అన్నట్టుగా అదే పెద్ద బాధ్యతగా గుర్తించవలసిన అవసరం లీడర్కి వచ్చింది ఈరోజు. సో అందరు లీడర్లు అలాగానే మీలాగానే ఉండడానికి ఉన్నారు కడప జిల్లాలో. అక్కడ రాయలసీమ ఎక్కడైనా అట్లే అంటారు ఇప్పుడు మా వాళ్ళు. ఎవరే కానీ ఇప్పుడు మనిషిని కొట్టేదో, తిట్టేదో, దౌర్జన్యం చేసేదో, లెక్కించి గెలుస్తాం, ఆ కథలు డ్రిగ్గింగ్ చేసుకుంటాం, అట్లా ఏది లేదు. ఒక్క దొంగ ఓటు వేసేవాడు లేడు, ఒక్క బాక్సులో నీళ్లు పోసేవాడు లేడు, ఒక్క బాక్స్ ఎత్తకపోయేవాడు లేడు, ఒక్క ఊర్లో రిగ్గింగ్ చేసే బూతు లేదు, ఏమి లేదన్నా. ఉండబడింది ఏదైనా ఉందంటే డబ్బిచ్చేది ఒకటే, అనాగరికమైన చర్య ఒకటి ఉంది. ఇంకా మిగతా అన్ని పోయినాయి. ఇది కూడా పోవాల్సిన ఒక్క 50 ఏళ్ళకని ఇది పోతుంది. ఎన్నిళ్ళు? ఇంకొక 50 ఏళ్ళ అంత అంతకాలం పడుతుందా? పడుతుంది అన్న. సమూలంగా పోవాలి కదా ఈ జబ్బు, సమూలంగా ఈ జబ్బు. సో ఇక్కడ 90 ఎమ్మెల్యేలను స్థానాలను మారుస్తామనేది కొంత అంటే ప్రచారం అయితే నడుతుంది. ఇది నిజమేనా? మీ పార్టీలో అంతర్గతంగా ఇది నడుతుందా? వాస్తవమేనా? 30 నుంచి 35 ఎమ్మెల్యేలు మారుస్తారన్న. 90 అనేది అబద్ధం. 30 నుంచి 35 మంది ఎమ్మెల్యేలు మారుస్తారు. దీన్ని అంటే మిగతా 3 పార్టీలు కలిసి, అంటే ప్రతిపక్షం అయితే మా కొరకు మాకు భయపడి మాత్రమే మారుస్తున్నాడు అనేది ఒక సంకేతం వాళ్ళు తెలియజేస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు ముందు ఎవరినైతే పెట్టినాడో 175 మందిని మళ్ళా వాళ్ళనే పెట్టి మేము 35 మందిని మారిస్తే ఎందుకు మార్చినావు అని అడిగితే అప్పుడు సమాధానం. ఇది సవాల్. ఇప్పుడు ఆయన ఒక్కరిని మార్చకూడదు, అర్థం ఉండాలి వాళ్ళు మాట్లాడే మాటలకు. రాజకీయాలలో అభ్యర్థుల యొక్క ఎంపిక అనేది పార్టీ అధ్యక్షుని యొక్క విచక్షణ జ్ఞానానికి, ఎన్నికల యొక్క వ్యూహానికి లోబడి ఉంటుంది. ఎక్కడ ఇది ఎగుడు దిగుడు ఉంది, దాన్ని ఎలా చంద్రబాబు నాయుడు ఎవరిని మార్చినా తప్పు కాదు. చంద్రబాబు నాయుడు ఎవరితో పొత్తు పెట్టుకున్నా తప్పు లేదు. ఒకవేళ మా వాళ్ళు ఇప్పుడు అంటున్నారు ఏమని, నువ్వు ఒక్కనిగా వచ్చే శక్తి లేదు, పొత్తులు పెట్టుకుంటున్నావు అని చెప్పి. ఎస్, శక్తి లేదు. శక్తి లేనప్పుడు పారిపోకుండా బలాన్ని సంతరించుకొని మరొకరిని కలుపుకొని ముందుకు వచ్చాడు. అది ఆయన వ్యూహం. ఓకే, కానీ కాకపోతే మా మీద గుర్తాలుతాంటారా? అంతే కదా. రా, నువ్వు నలుగురితో రా, 40 మందిని మార్చుకోని రా. ఎట్లా వచ్చినా కానీ ధర్మమైన యుద్ధం చేయి, తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి 30 మందిని కాకుండా 50 మందిని మార్చుకుంటే నీకు వచ్చిన లాభమేంది? నష్టమేంది? ఆయన ఇష్టం, ఆయన పార్టీ. వాడు ఓడిపోతాడనే ఉద్దేశంతోనే మారుస్తాడు. ఓడిపోతారనే ఉద్దేశంతో మారుస్తాడు. కొంత నారాజుగా అంటే ఎవరికైతే సీటు ఇవ్వము అనే క్రమంగా వాళ్ళకి సంకేతాలు వస్తున్నాయో వారందరూ ఇంకొక పార్టీకి దగ్గర అవుతున్నారు కదా. మీరు అన్నట్టుగా నిన్న ఎమ్మెల్సీ ఒక అతను జనసేనలో చేరినంత మాత్రం అందరూ చేరిన అబద్ధము. ఇప్పుడు నిన్న కూడా మా మినిస్టర్లు కూడా చాలా మంది స్టేట్మెంట్ ఇచ్చినారు. గుడివాడ అమర్నాథ్ ఇచ్చినాడు, రామచంద్ర ఇచ్చినాడు, చాలా మంది ఇచ్చినారు, అంబట్ ఇచ్చినాడు. మాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము పార్టీలో ఇక్కడనే ఉంటాం, ఎలక్షన్ పోటీ కూడా చేయము.
అట్లనే డిక్లేర్ చేశారు, నిజమే. అట్లనే అందరూ పోరని కాదు, Yeah. పోతారు, ఒకరు ఇద్దరు ముగ్గురు పోతారు, ఆ, 10 మంది పోకపోవచ్చు, ఒకరు ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోవచ్చు. ఓకే. కారణం వాళ్ళకి అసంతృప్తి ఉండొచ్చు, లేకుంటే వాళ్ళకు నేను పోటీ చేయాలనే కోరిక ఉండొచ్చు, రాజకీయ ఉనికి పోతుందనే బాధ ఉంటుంది, ఎవరి ఫీలింగ్స్ మనకు ఉంటాయి. అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన పార్టీని కాపాడుకునే దానికోసం తను తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఆయనకు ఉంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు కానీ అంత జస్ట్ ఏంటంటే ఇన్స్టాంట్గా కోరుకుంటున్నారు. ఒకసారి కనుక మనకు అధికారం పోతే ఇక పూర్తిగా మన చేతుల నుంచి పోయినట్టే అని ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అసలు? ఎందుకుంటుందన్న అట్లా చంద్రబాబు నాయుడు 2019లో ఓడిపోయినాడు, ఓడిపోయినప్పుడు అయిపోయింది అంటారు. ఇప్పుడు మళ్ళీ ఉన్నాడా లేడా? అచ్చా, ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నాడు కదా, ఆశతోనే జీవిస్తున్నాడు, ఇప్పుడు నేను గెలుస్తా అంటున్నాడు. ఓకే, అంతే. సో ఇక్కడ వై నాట్ 175 ఇది దేనికి నిదర్శనం అనుకోవచ్చు? కార్యకర్తల్లోనూ, నాయకుల్లోనూ, ఎమ్మెల్యే అభ్యర్థుల్లోనూ పూర్తి ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ఏదైనా ప్రజలకు మనం సేవ చేసి స్టేట్మెంట్ ఇది. ప్రజలకు మేము సేవ చేసినప్పుడు ప్రజలకు ఖచ్చితంగా మనం బాధ్యత కలిగి భరోసా ఇచ్చి మనం వారి పనులు సక్రమంగా చేసి ఉన్నప్పుడు ఎందుకు 175 గెలవకూడదు? ప్రజాస్వామ్యంలో ఇది జరగకూడదు అనేది ఏమీ లేదు. మనం తప్పులు చేస్తే సాధ్యమేనా? ఇది సాధ్యమే. 175 మంది గెలవడానికి సాధ్యమే. ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురో 5 మందో 10 మందో ఓడిపోవచ్చు, కానీ అంతిమ లక్ష్యం మాత్రం అదే. 160 మంది గెలిచినా గొప్పే కదా, 151 గెలవడమే గొప్ప కదన్నా. ఇది సంచలనమే, అప్పుడు సంచలనమే, నో డౌట్. అందులో 151 అనేది సంచలనమే. అట్లనే ఇప్పుడు 175 గెలుస్తారు అంటే గెలవకపోవచ్చు, కానీ 150 గెలిచినారనుకో, మళ్ళీ 160 గెలిచినారనుకో, నా దృష్టిలో 175 గెలిచినట్టే. అంటే ఏది కింది స్థాయి లీడర్ల దగ్గర కూడా ఒక బూస్టింగ్ ఇచ్చినట్టే అనుకోవచ్చు, ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టు, ఒక సంకేతాన్ని ప్రజలకు మనం ఇచ్చినట్టు. నిజంగా మనం మంచి చేసింటే కన్నా ప్రజలు మనకు తీర్పిస్తారు. మీరు మంచి చేయండి, ప్రజలకు దగ్గరగా ఉండండి, వాళ్ళ సమస్యలతో మీరు మమైకమై ఉండండి అని ఆయన చెప్తున్నాడు. ఉండబడిన ఎమ్మెల్యేలు గెలిపిస్తారు. సో స్థానిక సంస్థ లీడర్లు కొంత నారాజుగా ఉన్నారన్న మాట వాస్తవం. మీరేమంటారు? స్థానిక నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల కొంత నారాజుగా ఉన్నారు. అంటే స్థానిక సంస్థల లీడర్స్, సర్పంచులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు విముఖతగా ఉండాలని. ఉండొచ్చు. ఎందుకుంటారంటే ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయాలు ఇవన్నీ తెచ్చిన తర్వాత వాళ్ళ యొక్క అధికారానికి కొంత ప్రాధాన్యత తగ్గిపోయింది. వాళ్ళ దగ్గరకు వచ్చి నాకు పెన్షన్ ఇప్పి, వాళ్ళ దగ్గరకు వచ్చి నాకు లోన్ ఇప్పి అని అడిగే వాళ్ళు లేరు. సో నేరుగా ప్రజలకే పోతుంది. అది కొంత మీరేమన్నా అంటే అక్కడక్కడ ఉన్నటువంటి లీడరు, సో మీ గ్రామానికి ఇంత కేటాయించినాము, మీరు ఈ పనులు చేసుకోమంటే తప్ప ఏదో వారికి మరో మార్గం లేదు. ఏదైనా కానీ రాజకీయాలలో మనిషి కోరుకునేది, ఏ నాయకుడైనా కోరుకునేది మొట్టమొదటిది అధికారాన్ని అతని చేతుల ద్వారా జరగాలని కోరుకుంటాడు. నేను ఇన్నాళ్ళు కష్టపడింది చేసింది, నా గ్రామంలో ఎవరైనా నా దగ్గరకు వచ్చి నా ద్వారా ప్రయోజనాన్ని పొందాలో, నాకంటూ గౌరవం, పేరు రావాలి, నాకు కుటుంబానికి ఒక కీర్తి రావాలని కోరుకుంటాడు. అది నాకు సంక్రమించకుండా పోయేటప్పుడు ఇబ్బంది కదా అనే కొంత బాధ అయితే మటుకు ఉంటుంది. అది మా పార్టీలో ఉండే వాళ్ళకు, కింది స్థాయిలో ఉండే వాళ్ళకు ఉంది. సో మరి వారిని ఎలా సంతృప్తి పరచగలుగుతారు? అది స్థానికంగా ఉండే ఎమ్మెల్యే అభ్యర్థులు, నాయకులు ఎవరైతే ఉండారో ఈ 5 సంవత్సరాల పొడవునా వాళ్ళ పట్ల చూపించాల్సిన ప్రేమను కానీ, వారి ఎన్నికలను సీరియస్గా తమ ఎన్నికలుగా భావించి వారి కోసం కృషి చేయడం కానీ, వారి కుటుంబ అవసరాలలో పాలు పంచుకోవడం కానీ, వారి కష్ట నష్టాల్లో పెద్దన్నలాగా ఉండడం అనేది ఎమ్మెల్యే ఎప్పుడైతే చేసి ఉంటాడో వానికి సమస్య లేదు. ఈ బాధ్యతలకు ఎమ్మెల్యే అయితే దూరమైనాడో వాడు ఇప్పుడు సమస్యను ఎదుర్కొంటాడు. సో వారు సమస్యలు ఎదుర్కొంటారు, ఆ సీట్లు మాత్రమే మార్చడానికి స్కోప్ ఉంది ఇక్కడ. సో అదే పనిలో పార్టీ అంటే పెద్దలు రకరకాలు ఉన్నారు. సో మీకు ఎలా ఉంది ఇక్కడ? దాదాపు మరి ఇక్కడ హైట్రిక్ మీరేమో పునాలు వేసుకుంటుండ్రు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్సు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్యకర్తలు ఎప్పుడెప్పుడు నన్ను ఒక 60-70 వేల ఓట్లతో గెలిపించాలనే ఉత్సాహంతో ఎన్నికల సంగ్రామానికి సిద్ధంగా ఉన్నారా? ఉరకలేస్తున్నారు. ఉరకలు అది నిజమా అబద్ధమా అని తెలియాలంటే నువ్వు ఒక 10 రోజులు ప్రొద్దుటూరు లాగితే నీకే తెలుస్తుంది. మేము క్యాన్వాస్కి వెళ్ళిపోతాం 10 రోజులు. విద్య, వైద్యం, అదే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, ఏదన్నా రేపు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేది ఏమన్నా ఉంటే విద్య అన్నారు అన్నట్టు. ఇంకా ఈ అంతరాల విద్యలు ఎప్పుడు తగ్గుతాయి అనుకోవాలి? జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడు ఎప్పుడైతే విద్య పట్ల విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాడో, ఈ నాయకుడు మరొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగినాడు అనుకో, ఈ రాష్ట్రంలో పూర్తిగా అసమానతల యొక్క విద్య తొలగిపోతుంది, అసమానతల యొక్క జీవితం తొలగిపోతుంది.
తప్పనిసరిగా మంచి ఆర్థిక అసమానతలు ఉంటే ఉండవచ్చు, కానీ సాంఘిక అసమానతలు మాత్రం రూపుమాపాలి. సాంఘిక అసమానతలు పోవడానికి ప్రధానమైనటువంటి మార్గం విద్యనే. ఎస్, విద్యనే. Yeah. ఆ విద్య నీకు అందించడంలో ప్రభుత్వం సఫలం కావాలా. ఎస్. గత పాలకులు ఆ విద్యను ఈ పేదవాళ్ళ 75 ఇయర్స్ నుంచి వెళ్ళి యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, విఫలమైనవి. అక్షరాల విఫలమైంది. పాఠశాలల్లో చదవలే మనం, యా పశువుల పాకల్లో చదివినాం. చదవలే మనం. ఆ. నువ్వు చదివినావా? యా నేను చదివిన స్కూల్ అయితే ఆ. ఒక చిన్న రూమ్, ఆ. 80 మంది మేము, ఆ. ఫ్యాన్ లేదు, ఆ. పెచ్చులు ఉడిపోతుంటాయి, ఓకే. కింద సప్పట్ లేదు, ఆ. నీళ్లు లేవు, ఆ. సరైన బువ్వ లేదు, వాష్రూమ్ లేదు, మ్. సరైన పుస్తకాలు లేవు. అవును, ఇది మేము చదివింది. అవును. ఈ పాఠశాలలు కాదు, యా పశువుల పాకలు. విద్యకు ఎప్పటికైనా పాఠశాలను పశువుల పాకలుగా అంతే. స్టేట్మెంట్ ఇచ్చినటువంటి అంతే. శివప్రసాద్ రెడ్డి. ఖచ్చితంగా పాఠశాలలు కాదన్నా, అవి ఖచ్చితంగా పశువుల పాకలే. పశువులు అట్టే ఉంటాయి పాకలల్లో, అట్టే వేసినారు మనల్ని. మ్. మౌలికమైనటువంటి వసతుల కూర్పు చాలా అవసరం విద్యార్థికి. యా విద్య నాణ్యత కలిగిన విద్యతో పాటు మ్. వారి శారీరక దృఢత్వం ఉండడానికి, మానసిక పరిపక్వత చెందడానికి మౌలికమైనటువంటి వసతుల కల్పన ప్రభుత్వం చెయ్యాలా. అది బాధ్యత, ప్రైమరీది అది. చేయలే. ఇప్పుడు జగన్ వచ్చినాక చేస్తున్నాడు. ఆ. స్కూల్ ఒక్కొక్క నాడు నేడు అవే కదా మీరు అనేది. ఒక్క నా ప్రొద్దుటూరు నియోజకవర్గానికే నాడు నేడు మన బడి కింద మా ప్రభుత్వంలో ద్వారా ఈ ప్రొద్దుటూరులో ఉండే పాఠశాలలు, గవర్నమెంట్ స్కూల్స్కు కేవలం మరమ్మతులు సంపూర్ణమైనటువంటి బాగా చేసడానికి, మంచి బెంచీలు, మంచి వాష్రూమ్స్, ఫ్యాను, మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసేదానికి 50 కోట్లు ఇచ్చినాడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పూర్వం నుంచి వద్దులే, 2014 నుంచి 2019 వరకు ఆయన ముఖ్యమంత్రి. నేను నీ ఛానల్ ద్వారా అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడిని అడుగుతున్నా, అడగండి. 2014 నుంచి 2019 వరకు మీరే ముఖ్యమంత్రి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండబడిన ప్రభుత్వ పాఠశాలలలో ఏ ఒక్క స్కూలుకైనా నీవు 1 లక్ష రూపాయలతో ఒక రూమ్ కట్టించిన్నే, ఒక్క బాత్రూమ్ కట్టించిన్నే, రేపు నేను నామినేషన్ వేయను, నీకు వదిలేస్తా. ఇది సవాల్, ఇది సవాల్, వదిలేస్తా. సో అప్పుడు మీరు ప్రతిపక్షంగా ఉన్నారు కదా. నేను ప్రతిపక్షంలో ఉన్నా, నిన్ను ప్రశ్నించినా నువ్వు పని చేయలే, ప్రశ్నించకపోయినా నువ్వు పని చేయలే. నేను అడిగేది నన్ను పక్కన పెట్టు, ఈ ఊర్లో ఒక్క స్కూల్కి ఒక లెట్రిన్ బాత్రూమ్ ఏమైనా కట్టించినావా? కట్టిలే. కట్టిస్తే నామినేషన్ వేయను, నామినేషన్ వేయరు, వేయను, చూపిస్తే. ఇది సవాల్. సో అప్పటికిప్పటికి విద్యాభ్యాసం మాత్రము దాదాపు ఎంత పర్సెంటేజ్ వరకు మనం తీసుకురాగలిగాం? 100% నిరక్షరాస్యతను పోగొట్టడంలో సక్సెస్ అయినాం. మొట్టమొదట నిరక్షరాస్యతను పోగొట్టినాం. రెండవది వాని పిల్లల యొక్క చదువు ఉత్తీర్ణతలో ఫలితాలను సాధిస్తున్నాం. నెంబర్ 2. నెంబర్ 3, ఇది ఈ బుద్ధి వేసిన విత్తనం ఈ బుద్ధి నీకు ఫలాన్ని ఇయ్యదు. అది సమయం అంతే. ఒక్క 10 సంవత్సరాలుగానే విద్యా విధానం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇట్నే నడిస్తే ఖచ్చితంగా నీకు ఫలాలు వస్తాయి. సో మేము చదివాము, ఐక్యరాజ్య సమితిలో కూడా ఒక అమ్మాయి కాస్త స్పీచ్ ఇచ్చింది అన్నట్టు కూడా మేము విన్నాం. ఎందుకంటే బిలాంగ్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్ అంటే ఇలా అయితే తప్ప మరో మార్గం ఉండదు. కానీ ఇక్కడ ఒక చిక్కచ్చి పడింది సార్. అసలు ఏంటి అంటే ఒక పేదోళ్ళ పిల్లలు మాత్రం అందులో పోతుండ్రు. స్టేటస్ అనేది ఇంకా కోరుకునేవారు మాత్రం అందులోకి పంపడం లేదు. సో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదా కలెక్టర్ పిల్లలు కావచ్చు, వారు కూడా ఇటే టర్న్ కావడానికి ఏమన్నా మరమ్మతులు ఏమైనా ఉన్నాయా? వారు పోకపోయినా పర్వాలేదు, వాళ్ళ పిల్లలకు ఏ విద్యా విధానంలో సౌకర్యాలు అందుతున్నాయో, ఏ నాణ్యత కలిగిన విద్య అందుతుందో అది ప్రభుత్వ పాఠశాలలో మన పిల్లలకు అందించగలిగితే ప్రభుత్వం చాలు. వాళ్ళు వచ్చినా పర్వాలే, రాకపోయినా పర్వాలే. వీళ్లకు వాళ్ళతో పాటు ప్రభుత్వంలో ఉంటారు, ప్రభుత్వ ఫలాలు అందుకుంటారు, ప్రజల మనసులో అంటారు, కానీ వారికో న్యాయం వీరికో న్యాయం. ఇది అదే నేను అంగీకరించను. వారికో న్యాయం వీరికో న్యాయం కాదు అది. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్ ఉంటుంది, ప్రైవేట్ స్కూల్ ఉంటుంది, నీ ఇష్టం ఎక్కడికైనా పోవచ్చు. కానీ ఇక్కడ వివక్షత ఏది జరగకూడదంటే ప్రభుత్వ పాఠశాలలో ఏమో నాసిరకం మౌలికమైన వసతులు, నాసిరకం విద్య, ప్రైవేటు స్కూళ్ళలో ఏమో అద్భుతమైనటువంటి విద్య లభించినప్పుడు అసమానతలు అంతే. దానితో సమానంగా ప్రభుత్వం ఇచ్చినప్పుడు యాజ్ యువర్ చాయిస్, నీ ఇష్టం అడిగిన పో, మాకు వచ్చిన అభ్యంతరం లేదు. అది కాలక్రమేణా ఒక 10 సంవత్సరాలు గడిచేదలికి కార్పొరేట్ స్కూళ్ళల్లో లభించిన దానికంటే ఎక్కువ స్థాయి ఇక్కడ దొరుకుతుందన్నప్పుడు అక్కడికి ఎవరు పోరు, ఇక్కడికి వస్తారు. ఇక్కడికే రావాలంటే అలాంటి నమ్మకం మీకు ఉందా? ఖచ్చితంగా జరుగుతుంది. 90%, 80% ఇటుకు వస్తారు, 20% మాత్రమే రారు. సో వైద్యంలో కూడా ఇంకేమన్నా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందనుకోవచ్చా? వైద్యంలో కూడా చాలా మార్పు జరిగింది కదన్నా. రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించక మునుపు
ఇక్కడ కూడా మనం మాట్లాడుకోవాలి నీ చిన్నతనాన్ని నా చిన్నతనాన్ని. గుండెకు జబ్బు వస్తే అప్పుడు 1 లక్ష నుంచి 2 లక్షలే ఖర్చు. బైపాస్ సర్జరీ చేయాలంటే కూడా 2 లక్షలు 20 years బ్యాక్. అదే 2 లక్షల రూపాయలు, 1.5 లక్షల డబ్బు లేక మన పెద్దలు, మన ఆత్మీయులు మన కళ్ళ ముందరే చచ్చిపోతూ ఉంటే ఏమి చేయలేని నిరుపేదలు, భార్య భర్తను కోల్పోతానే, బిడ్డను తండ్రి కోల్పోతానే, ఏమి చేయలేని పరిస్థితి. కొన్ని వందల వేల మంది, లక్షల మంది నిరుపేదలు వైద్యం కోసం ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో మరణించిన దాఖలాలు చాలా ఉంటాయి. ప్రజా సంకల్ప యాత్ర ఈయన చేస్తే జగన్మోహన్ రెడ్డి, ప్రజా ప్రస్థానం రాజశేఖర రెడ్డి చేస్తే ఆయన ప్రజా ప్రస్థానంలో గమనించినటువంటి విషయమే ఈ పరిస్థితి. అందులో నుంచి పుట్టిందే ఆరోగ్యశ్రీ. మరి ఆయనకి ఎందుకు పుట్టిందో కానీ గొప్ప మేలు చేసినాడు రాష్ట్రానికి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరే కానీ నిరుపేదలు డబ్బు లేక మరణించకుండా ఉండారు అంటే రాజశేఖర రెడ్డి అనే ఆ మహానాయకుడు చేసినటువంటి ఆరోగ్యశ్రీ పథకం. అయితే ఆయన 1055 జబ్బులను ఆరోగ్యశ్రీలో చేరిస్తే 5 లక్షల రూపాయలు కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తే, చంద్రబాబు నాయుడు పాత చింతకాయ పచ్చడి దాన్నే కొనసాగిస్తే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మేము 3555 జబ్బులు చేర్చి ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డును 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాం. అంటే నీ ఫ్యామిలీకి ఒక కార్డు ఇస్తే నీకు, మీ శ్రీమతి గారికి, మీ పిల్లలకు, మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉండారో వారికి 25 లక్షల వరకు మద్రాసు, బెంగళూరు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కార్పొరేట్ హాస్పిటల్లోకి పోయి ఒక్క సంవత్సరానికే, అది 5 ఏళ్ళకి కాదు, ఒక్క సంవత్సరం వరకు 25 లక్షలు. 25 లక్షలు అయిపోతానే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 25 లక్షల కార్డు ఇస్తారు. ఇంత క్యాన్సర్ను కూడా చేర్చినాడు. అప్పటికి ఈ ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రంలో ఎవరే కానీ డబ్బు లేకుండా మరణించే పరిస్థితి కానీ, డబ్బు లేకుండా ఆరోగ్యం క్షీణించే పరిస్థితి కానీ లేదు. నవరత్నాలు ఎంతమేర సక్సెస్? మీరు అంతకన్నా ముందు చెప్పినా కూడా నవరత్నాల కిందకి వస్తాయి. సక్సెస్ ఏమైనా అనుకోవచ్చు ఇక్కడ? ఖచ్చితంగా అయినట్టే కదా. నిరుపేదలందరికీ సొంత ఇంటి కళ నెరవేర్చే క్రమంలో 30 లక్షల మందికి ఇల్లు కట్టిస్తున్నాడు, ఆరోగ్యాన్ని అందిస్తున్నాడు, ఇది విద్యను అందిస్తున్నాడు, ఆర్థిక స్వావలంబన చేస్తాడు. మరి అయినా ఎందుకు ఇంకా వ్యతిరేకత భావజాలం వస్తుంది? అసలు ఉద్యోగస్తులకు వ్యతిరేకత ఉంది. ఎందుకు గల కారణాలు ఎందుకోవచ్చు? అది మేము పిఆర్సీనో ఏదో వాళ్ళకు ఉండే ఆర్థికపరమైన మూలాలు ఏమైతే చెప్పినారో వీళ్ళకి రావాల్సినంత వాళ్ళకు రాలేదనేది మా మీద వాళ్ళకు వ్యతిరేకత ఉంది. ఓకే, మరి అదే స్టేట్మెంట్ అంటే దాన్ని ఒకటి అంగీకరిస్తే అయిపోతుంది కదా. ఏమని? సో వాళ్ళకి రావాల్సిన వెసులుబాట్లు అన్ని కూడా కల్పిస్తామని చేసిన కాడికి ప్రయోజనాలు చేసినాడు. ఓకే, కానీ అది వాళ్ళు సంతృప్తి చెందలేదు. ఇచ్చిన మాట ప్రకారం ఏఎన్ఎంలు వస్తున్నారు, ఇప్పుడు మన పింఛన్ ఇచ్చే వాళ్ళు వస్తున్నారు. అంటే ఇంతమంది కూడా మళ్ళీ సమ్మె అని, స్ట్రైక్ అని, రకరకాల ఎన్నికల సీజన్లో ఏ గవర్నమెంట్లో అయినా కానీ లాస్ట్ 3 months అందరూ సమ్మె చేస్తారు. ఎందుకంటే ఇది కరెక్ట్ సమయం కాబట్టి మనం సమ్మె చేస్తే మనకు ఇస్తారు, జీతాలు పెంచుతారు, చేస్తారని చేస్తారు తప్ప అది ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదు, మనిషి యొక్క అవసరం కోసం చేసే ప్రయత్నం. ఆడుదాం ఆంధ్ర ఎంత మేరకు సక్సెస్ కాబోతుంది అనుకోవచ్చు? మంచిది కదా. క్రీడలు అనేది చాలా ప్రాధాన్యత కలిగిన అంశము. మానసిక శారీరక ఉల్లాసానికి కానీ, దృఢత్వానికి కానీ, గెలుపు ఓటను సమానంగా స్వీకరించేదానికి కానీ క్రీడలు అవసరము. అది అనాదిగా ఉండేది. ఈ సమయంలో మొన్న చంద్రబాబు అరెస్ట్ అయింది దాదాపు గత 2 నెలల నుండి. అంటే ఇది ఎన్నికల సమయము. ఈ సమయంలో తాను అరెస్టు చేయించడము, జైలు పెట్టడము, రకరకాలు ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి మైనస్లు కావా? నా వ్యక్తిగత అభిప్రాయం అయితే నేను మైనస్ అని చెప్పి అనుకోవడం లే. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన దాన్ని నేను వ్యక్తిగతంగా మైనస్ అనుకోవడం లే. కారణం ఏమంటే కదా, చంద్రబాబు నాయుడు ఆ విషయంలో తప్పు చేసినట్టు అనేది ప్రజలు అంగీకరిస్తున్నారు కాబట్టి, అయినా చట్టం అనేది అందరికీ సమానమే కాబట్టి దీంట్లో పెద్ద ఏమి ఇబ్బంది లేదు. ఆయన మీద కేసు ఆరోపణ వచ్చింది, కోర్టుకు పోయినాడు, జైలు పోయినాడు, బెయిల్ తీసుకున్నాడు, బయటకు వచ్చినాడు. కోర్టు అనేది అందరికీ సమానం. తప్పు చేసింటే శిక్ష పడుతుంది, తప్పు చేయకుండా బయటకు వస్తాడు. ఇప్పుడు ఆయన ఏమన్నా గల్లుకు వేసినారా, ఉరి తీసినారా, లేకుంటే ఏమన్నా అన్ని బట్టలు ఇప్పదీసి ఊరంతా తిప్పినారా? ఏం చేయలే కదా. అంటే మీ పార్టీకి డ్యామేజ్ కదా? మా పార్టీకి డ్యామేజ్ ఎందుకు రాదనే దానికి నేను చెప్పేది. తప్పు చేసిన వారి మీద కేసు పెట్టడం అనేది, కోర్టుకు పంపడం అనేది, ఆ వ్యక్తికి మళ్ళీ బెయిల్ తీసుకు. జగన్ గారు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కాబట్టి సో ఇది ప్రతీకారం అని కూడా కొంతమంది వాదన. తెలుగుదేశం పార్టీ అభిమానులు అనుకుంటున్నారు. ఓకే, జనరల్ పబ్లిక్ అనుకోవడం. జనరల్ పబ్లిక్ ఏమనుకుంటారు? అనుకోవట్లేదా? అనుకోలే. ప్రొద్దుటూరు లేదు, ఒక్కరు అనుకోలే, ఒక్కరు పట్టించుకోలే. సో మరి ఈ సమయంలో వారు కొంత పుంజుకున్నట్టేనా? ఏమన్నా స్కోప్ ఉందనుకోవచ్చా?
తెలుగుదేశం పార్టీకి నా దృష్టిలో తెలుగుదేశం పార్టీకి బలం లేదని. కాబట్టి ముగ్గురు కూడా అవుతుండ్రా? తెలుగుదేశం పార్టీకి బలం లేదు కాబట్టి బీజేపీనిరా, జనసేననిరా, సిపిఐ రా, సిపిఎం రా, బలం ఉండేవాడు ఎప్పుడైనా ఒకటి మతికి పెట్టుకోండి. బలం ఉంది జగన్మోహన్ రెడ్డి, ప్రజల్లో నాకు బలం ఉంది, నేను సేవ చేసినా అని నమ్ముతున్నాడు. నాకు ఏ పార్టీ పొత్తు వద్దు, నేను సింగిల్గా నేను ఎన్నికలకు వస్తా, నేను ప్రజలకు సేవ చేసింటే నాకు ఓటు వేయండి, లేకుంటే వేయొద్దు అని ఇంత ధైర్యంగా అడుగుతున్నాడు అంటే కారణం ఏంటంటే కదా ఆయన ప్రజలకు నేను చేసిన అనే ఆత్మవిశ్వాసం ఉంది, ధైర్యం ఉంది. అందుకే పొత్తులకు ప్రాగులాడకుండా. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రలో చూస్తున్నాం, గల కారకులు ఎవరు దీనికి? రాజధాని లేదని ఎక్కడింది? అమరావతి రాజధాని. 3 రాజధానులు. అమరావతి రాజధానిగానే మనం ప్రారంభించినాము మన జీవితాన్ని. స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత. సో అది కూడా చంద్రబాబు ఫౌండేషన్ వేసాడు. మంచిదే, ఓకే, మేమేం కాదని లేదే. అవును, అమరావతిని రాజధానిగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన మనం కొనసాగించినాము. రాజధాని లేదని అనద్దు, ఉంది. అయితే సంస్కరణల దిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే విషయంలోనూ, రాష్ట్ర ప్రజలకు మౌలికమైనటువంటి వసతులు సమకూర్చే విషయంలోనూ, అందరికీ అవకాశాలు సక్రమంగా అందాలి అనే విషయంలో ఒకే చోట అభివృద్ధి జరిగితే హైదరాబాద్ లాగా జరుగుతుంది, జరగకూడదనే ఉద్దేశంతో గత చరిత్రను ఎన్నో సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఎన్నో చోట్ల 2-3 చోట్ల రాజధాని చేసుకుని ఉండే కారణాలు ఉన్నాయి. కాబట్టి చరిత్ర చెప్పిన సాక్ష్యాలను చూపించి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అసెంబ్లీ నడుపుదాం, రాజధాని నడుపుదాంలే, విశాఖపట్నంలో అధికారాలను కూర్చోబెడదాం, కర్నూలులో హైకోర్టు పెడదాం, అన్ని ప్రాంతాలకు న్యాయం చేద్దాం, ఏముంది దాంట్లో తప్పేముంది, ఇబ్బంది ఏముంది అని చెప్పి ఆయన అంటున్నాడు. అట్లా కాదు, నేను అమరావతి రాజధాని ప్రకటించిన అంతా ఇన్నే ఉండాలా, నా అమ్మ కులస్తులు ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ అభివృద్ధి జరగాలి ఇక్కడే, మిగతా ఏ కులస్తులకు మేలు జరగకూడదు, ఏ ప్రాంతానికి మేలు జరగకూడదు అని చంద్రబాబు నాయుడు అంటాడు. అదేమన్నా అమరావతి అనేది చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి పెట్టిన రాజధాని కాదు, కమ్మ కులస్తుల కోసం ఏర్పాటు చేసిన రాజధాని. కేవలం కమ్మ కులస్తులకే అక్షరాల వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి వాళ్ళకి కొంత ఇంట్స్ ఇచ్చి, అంతేనా? 100% అంతే అన్నాం కదా, అంటే తిరిగేలేదు. కమ్మ కులస్తుల కోసం ఏర్పాటు చేసిన రాజధాని తప్ప నీకు నాకు అందరికీ ఏర్పాటు చేసిన రాజధాని కాదు. సో దీన్ని మీరు అంటే ఈ 3 విభాగాల నుంచి వెళ్ళే పరిపాలన అందించబోతున్నారు. మంచిదే, రాజధాని లేదనేది అబద్ధం. రాజధాని అమరావతి ఉంది. అమరావతి అసెంబ్లీ శాసనసభ నిర్వహణ, ఎస్, కార్యనిర్వహణ అంతా కూడా విశాఖపట్నం, న్యాయ వ్యవస్థ అంతా రాయలసీమ. మంచిదే, సమర్థించుకుంటారు మీరే. రాయలసీమ, ఉత్తరాంధ్ర ఈ 2 పేదరికానికి కవల పిల్లలు. మధ్యలో ఉండేవాళ్ళు బాగుండారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి వాళ్ళు పెద్ద షావుకారులు, వాళ్ళ పంటలు వాళ్ళ కథలు లక్షణంగా ఉండారు. ఎక్కడుండారన్నా? రాయలసీమలో ఉత్తరాంధ్రలో ఎక్కడుండారన్నా? పొద్దుటూరులో ఉన్నారు కదా. 10% ఉంటే 90% బీదోళ్ళు ఉన్నారు. 90% వ్యాపారానికి ఇక్కడి నుంచే కదా. ఇది మరో ముంబై అన్నారు సార్ దీన్ని. మరి 5 లక్షల మంది జనాభా కలిగిన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పట్టుమని 10,000 మంది 5,000 మంది సావుకారులు ఉంటే మిగతా 4,90,000 మంది బీదోళ్ళు ఉంటారు. మాకు పంటలు లేవు కదా, వర్షం మీద ఆధారపడాలి కదా. అంటే 2 పంటలు పండే సౌకర్యం లేదా ఈ చోట? లేదు. పక్కపన్న ఒకటి నది ఉంది కదా, పెన్నా రివర్ ఉంది, కానీ మాకు అంత పెద్ద అనుకూలత లేదు. ఎప్పుడు కూడా మాకు రాయలసీమ కరువు రక్కసే మమ్మల్ని పీడిస్తుంటది. అంటే ఏమన్నా లిఫ్ట్ ద్వారా మరలించడము ఇతర ప్రాంతాలతో, ఎందుకంటే మీరు ఇక్కడ కౌన్సిలర్ నుండి ఎమ్మెల్యే దాకా ఇతర ప్రాంతాలతో పోల్చినప్పుడు రాయలసీమ ఎప్పుడు కూడా కరువు ప్రాంతంగానే ఉంది. చెప్పుకోదగ్గ వనరులు లేవు, పెద్ద పరిశ్రమలు లేవు, ఆర్థికంగా బాగలేము. కారకులు ఏంటంటే కారకం అనేది కాదు, అది ఒకరు చేసినారు అని చెప్పేదానికంటే కూడా ఒక 100-200 సంవత్సరాల క్రితం నుంచి ఉండబడిన వాతావరణం దృష్టి అట్నే వస్తుంది. పాలకులు దాన్ని పెద్దగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేసిన విషయంలో సక్సెస్ కాలేకపోవచ్చు. ఒకరిని నిందించడం కంటే కూడా జరుగుతూ వస్తుంది. మీ పాత్ర ఏమన్నా సమైక్యాంధ్ర కొరకు పోరాటం చేసిన సందర్భం ఉందనుకోవచ్చా? అప్పుడు మేమంతా చేసినాం కదా, 6 నెలలు 7 నెలలు మేమందరం రోడ్ల మీద ఉన్నాం, నేను కూడా ఉన్నా. ఓకే, చేసినాం. సో 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏమన్నా బలపడడం అనుకోవచ్చా? బలపడినామనే లేదు, నాకు పెద్ద ఇష్టం లేదు విడిపోవడం అనేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి బయటికి రావడం ఇష్టం లేదు. తెలంగాణ ఏమన్నా మెరుగైందనుకోవచ్చా? వాళ్ళు సంతోషంగా ఉంటారు. మెరుగైందో మెరుగు కాలేదో కానీ వాళ్ళ మానసిక తృప్తి అన్న వాళ్ళకి దక్కింది. మా రాష్ట్రం మాకు ఏర్పడిందని ఆనందంలో ఉన్నారు. మనిషికి కావాల్సింది అదే అనుకో, అదే కానీ వాళ్ళకన్నా మేలు జరిగింది, వాళ్ళు సంతోషం. దెన్ ఇప్పుడు ఇక్కడ ప్రజల ఆర్థిక స్థితిగతులు ఏదన్నా మెరుగైతున్నాయి అనుకోవచ్చా? ఏ విధంగా? సో అంటే అపన్నస్తం కొరకు కొంతమంది వాళ్ళకి ఇండివిజువల్గా లోన్స్, సౌకర్యాలు, సంక్షేమ పథకాలు ఇన్ని వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఒక 5-6 పథకాలు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి 5-6 పథకాలు అంటే ఉదాహరణకు చిన్న సింపుల్, పొదుపు సంఘాలు, మహిళలు వాళ్ళ రుణాలు ఆయన ఇచ్చినాడు. మళ్ళీ రీపేమెంట్ ఉంటుంది. అది
లేదు, కట్టేది లేదు. రుద్రటూరు నియోజకవర్గంలో 54,000 మంది డాక్రా సంఘంలో మహిళలు ఉన్నారు. 160 కోట్ల రూపాయలు బాకీ చేసినారు. 40 కోట్ల రూపాయలు వడ్డీ ఉంది. 200 కోట్లు ఆయనే కట్టినాడు. మొత్తం కట్టాడు. 3 సార్లు కట్టినాడు. ఒక్కసారి కట్టాలా, రేపు జనవరిలో కడుతున్నాడు. వాటికి 200 కోట్లు కట్టినాడు. రైట్. ఒకటి ఇంకా చేనేత వాళ్ళు మగ్గం నేస్తే 24,000 ఇస్తున్నాడు. అమ్మఒడి 15,000 ఇస్తున్నాడు. 18,760 రూపాయలు 45 ఏళ్ళ వయసుకు పెన్షన్ ఇస్తున్నాడు. 60 ఏళ్ళ వయసు తగ్గించి 5 సంవత్సరాలు పెన్షన్ ఇస్తున్నాడు. ఇట్లా సంక్షేమ పథకాల ద్వారా ఏదో ఒకటైతే వాళ్ళ ఇంటికి పోతుంది. అంటే ప్రతి మనిషికి సంవత్సరానికి మినిమం అంటే ఎంత తక్కువ అన్నా కానీ 1,00,000 రూపాయలు వస్తుంది. అంటే ఇప్పుడు అప్పులు చేసి ప్రజలకు పంచడం ఇది ఎంత మేరకు కరెక్ట్ అని కూడా ప్రతిపక్షాల వాదన. 1,78,780 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అప్పు చేసినాడు. 12 లక్షల కోట్లు అంటారు కదా సార్. నిన్న నిర్మలా సీతారామన్ చెప్పే కదా పార్లమెంట్లో, నిన్న చెప్పింది. ప్రతిపక్షాల వాదన మాత్రం ఇంతే కదా. అంటే నిర్మలా సీతారామన్ చెప్పింది కరెక్టా, ప్రతిపక్షాలు చెప్పింది కరెక్టా? పార్లమెంట్లో ఒక స్టేట్మెంట్ కరెక్ట్ అంతే కదా. 1,78,786 కోట్లు అంటే మరి తెలంగాణ కానీ తక్కువనే, కేసీఆర్ కానీ తక్కువనే. మేము అప్పు చేసింది అది రోజు తినాలను. 2,16,000 కోట్ల రూపాయలు అప్పు చేసినోడు చంద్రబాబు నాయుడు 14 నుంచి 19కి. ఓకే, అది మొత్తం కలిసి 4 లక్షలు అయినాయి. మాకంటే ఎక్కువ అప్పు చేసినోడు ఆయన. దొంగ నడిచినట్టు ఉంటుంది అంతే. అంటే ఇప్పుడు ఇలా పట్టుకొచ్చి ప్రజలను ఇంకెంత మేరకు వాళ్ళకు ఒక ఇండస్ట్రీ వైపు లేదంటే ఉద్యోగాల వైపు ఉపాధి వైపు ఏది ఇప్పటి నుంచి కొంత టర్న్ కావాలి కదా. చేస్తారు. మొట్టమొదటిది ఆకలి కదన్నా. ఎస్, అచ్చా. నీకు ఆకలి తీరింది కాబట్టి నువ్వు ఎన్నైనా మాట్లాడతావు. నీకు 2 పూట్లు అన్నం పెట్టలేదు అనుకో, ఆకలి, నువ్వు రోడ్డు అడుగుతావు, అన్నం అడుగుతావా? ఫస్ట్ అన్నమే. మరి అంతే, మరి అది ఆలోచన చేయాలి కదా. మీరంతా డబ్బు ఉండేవాళ్ళు, లేకుంటే కొద్దిగా మధ్యతరగతి అబోవ్ ఉండేవాళ్ళు, అన్ని రకాలుగా బాగా కంఫర్ట్గా ఉండేవాళ్ళు, బువ్వలేని వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా పెద్ద పెద్ద మాటలు చెప్తే ఎట్లన్నా? చచ్చిపోయేవానికి 1,00,000 రూపాయలు లేకుండా, డబ్బు లేకుండా చచ్చిపోతా అంటే నీకు 1 కోటి రూపాయలు పెట్టి బతికించుకునే శక్తి ఉంది కాబట్టి ఎందుకు ఇవ్వాలంటే ఎట్లన్నా? ముసలిళ్ళకి 3,000 పెన్షన్ ఇవ్వకపోతే అమ్మ నాయన వాళ్ళు బయటికి వెళ్ళగొడతా అంటే వాళ్ళు రోడ్ల మడి, ప్లాట్ఫారం మడి, రైల్వే స్టేషన్ల మడి చచ్చేదానికంటే ఆ 3,000 పెన్షన్ ఇవ్వడం వల్ల కోడలు భూ పెడుతుంది. మరి ఇంపార్టెంటే కాదా? ఇంపార్టెంట్. అన్నిటికంటే మతికి పెట్టుకొని, అన్నిటికంటే ఇంపార్టెంట్ హ్యూమానిటీ. చెప్పండి. మానవత్వంతో చేయాల్సిన పనులకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ముసలోళ్ళు ఎవరైతే ఉండారో, వికలాంగులు ఎవరైతే ఉండారో వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం అనేది న్యాయం. వాళ్ళకి లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు తప్పనిసరిగా. రెండవది, ఇప్పుడు మనం ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో ఆకలితో ఇబ్బంది పడే వాళ్ళకు కొంత సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది డబ్బు లేకుండా మనిషి మరణించే స్థితి ఉండకూడదు. ఇది చాలా బాధాకరం. తెలంగాణ ఎలక్షన్లో రిజల్ట్ చూసిన తర్వాత ఇక్కడ అప్రమత్తం అవుతుంది అనుకోవచ్చా? అంటే ఏమన్నా అక్కడి ప్రభావం ఇక్కడ పడబోతుందా? తెలంగాణ ఎలక్షన్కు మాకు ఏమన్నా సంబంధం ఉందా? కేసీఆర్ గెలిచే మేము గెలుచాము, కేసీఆర్ ఓడిపోతే మేము ఓడిపోతాం అంటే వీళ్ళిద్దరు దోస్తులు కదా సార్. అప్పుడు ఎవరు? కేసీఆర్ జగన్ గారు. ఎవరు దోస్తులు అన్న? రాజకీయ షర్మిలమ్మే మాకు దోస్తా. ఇప్పుడు కాంగ్రెస్ షర్మిలమ్మ చేయబట్టే సార్, మరి పవర్లోకి వచ్చింది కూడా షర్మిల చేయబట్టే కదా. నేను చెప్పేది అది కాదన్న. షర్మిలమ్మ మా జగన్మోహన్ రెడ్డికి చెల్లెలైనప్పటికీ కూడా మా పార్టీనా, కాంగ్రెస్ పార్టీనా, శత్రువా మిత్రురాలా ఏంది అంటున్నా నేను. ఏమో ఇది చాలా మందికి కొంత అంటే అంటే ఒక రకమైన స్థితిలో ఉన్నారు. మీరేమైనా చెప్పగలుగుతారా? రాజకీయాలలో శాశ్వతమైన మిత్రులు లేరు, శత్రువులు లేరు అనే సామెత, అనే సూక్తి ఏదైతే పెద్దలు చెప్పినారో అది ఎవరి విషయంలోనే నిజము. కేసీఆర్ జగన్ స్నేహితులేంది, శత్రువులేంది, రేవంత్ రెడ్డి శత్రువేంది, మిత్రుడేంది, చంద్రబాబు నాయుడుకి శిష్యుడేంది, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తొత్తి ఏంది, రేపొద్దున బీజేపీకి వ్యతిరేకమైంది, రేపొద్దున కలిసేది ఏంది అంటే ఇవన్నీ సాక్ష్యాలు మనం చూస్తున్నాము. కాబట్టి ఎవరు కేసీఆర్, ఎవరు జగన్ మిత్రులే ఉంది. పక్కనుండే పొరుగు రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు, బాగా మాట్లాడతారు. అంత మాట్లాడిన చేత వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమైనా రాజీ పడతారా? పడరు, కొట్లాడతారు. అంటే అప్పుడు ఎలక్షన్లలో కొంత సహాయ సహకారాలు చేసిండు కేసీఆర్ అనేది చేస్తాడు. ప్రేమగా ఉన్నప్పుడు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. సూత్రాలు, రకరకాలు ఎత్తులు, పై ఎత్తులు ఇవన్నీ మారుతాయి అంతే. కానీ మాకు ఆ ఎలక్షన్కు దీనికి సంబంధం లేదు. ఏం ప్రభావం ఇక్కడ పడవదు. ఈ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేసింటే ఓటేస్తారు. ప్రజలు నువ్వు చెప్పినట్టు చేసిన సేవను అర్థం చేసుకొని గుర్తిస్తే ఓటేస్తారు. అర్థం చేసుకొని గుర్తించకపోతే తిరస్కరిస్తారు. దానికి దీనికి సంబంధమే లేదు. సో ఇక్కడ ఏది యువగలం అనే పాదయాత్ర ఏమైనా ప్రభావం చూపెడుతుందా? నిష్ప్రయోజనం. అయ్యో, ఒక బఫూన్ చేసిన, ఒక మూర్ఖుడు చేసిన, ఒక అసమర్థును చేసిన పాదయాత్ర. మీ ప్రకారంగా వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయని మీరు బలంగా నమ్ముతున్నారు? 120 సీట్లు డెఫినెట్గా వస్తాయి. పక్కన షూర్ అక్షరాలు వస్తాయి. శివప్రసాద్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుంది?
ఇప్పటి నుంచి వెళ్ళి అంగబలం ఆర్థిక బలం రకరకాలు ఇవన్నీ కొంత ప్రయోగించాలి కదా. నా ఎన్నిక నల్లేరు మీద నడకే. అయ్యో, నల్లేరు మీద నడక. ఆ, ఇక్కడ నాకు రూపాయలు ఒక్క పైసా కూడా నాకు ఒత్తిడి లేదు, తెరిసిన పుస్తకం కాబట్టి ఏమీ లేదు. అంతేనా మీరు అనేది? లక్షరాల నేను ప్రజలకు నేను సేవ చేసిన, ఉమ్, ఈ ఊరిని అభివృద్ధి చేసిన, ఉమ్, నా జెండా సంక్షేమ పథకాలతో ఉపయోగపడింది, ఉమ్, ఊరిని ప్రశాంతంగా ఉంచగలిగిన, ఉమ్, నిష్పక్షపాతంగా నిజాయితీగా అందరినీ ప్రేమించగలిగిన, ఉమ్, గొడవలు లేవు, కక్షాదింపు చర్యలు లేవు, పర్ఫెక్ట్గా ఉండం, ఉమ్, కార్యవర్గం ఐకమత్యంగా ఉంది, ఉమ్, నా పట్ల ప్రేమ కలిగి ఉంది, ఉమ్, ప్రజలు నన్ను మరొకసారి మళ్ళీ ఎమ్మెల్యే చేయాలనే పూర్తి సంకల్పము ఉద్దేశము మీ నియోజకవర్గ ప్రజలకు మీరిచ్చే మాట అక్షరాలు అంది. మీకంటూ ఒక సపరేట్ ఏమైనా ఎజెండా ఉందా? సపరేట్ ఎజెండా నా ఎందుకంటే తాడిపత్రిలో అంటే ఇక్కడ కీలకంగా 2 మేజర్ కులాలు ఉంటాయి. మీరు అన్నటువంటి చేనేతది కావచ్చు, వైశ్యులు కావచ్చు, సరే మిగతా వాళ్ళకి కూడా కావచ్చు. సో వారికి ఏమన్నా అపనష్టం కొరకు మీరేమన్నా సహాయ సహకారాలు అంటే మీకంటూ ఒక ఇన్నర్ ఎజెండా ఉందా? నా ఇన్నర్ ఎజెండా, నా సపరేట్ అజెండా, నా సపరేట్ బలమే ఒక్కటేనన్నా. నా 28 సంవత్సరాల రాజకీయ జీవితంలో హ్యూమానిటీ, అంతే, మానవత్వమే. మానవతా విలువలతో ప్రతి మనిషికి నేను ఉపయోగపడిన, నా దగ్గరకు వచ్చిన ప్రతి మనిషి కన్నీళ్లు తుడవడానికి నేను ప్రయత్నం చేసిన. ఆకలైతే అన్నం పెట్టిన, ఆరోగ్యానికి డబ్బులు ఇచ్చిన, చదువుకు డబ్బులు ఇచ్చిన, మరణానికి దగ్గరున్నా, పాప పెద్ద పిల్లైతే ఉన్నా, పెళ్ళి అయితే ఉన్నా, మరణమైతే ఉన్నా, గుంత దగ్గర ఉన్నా, అన్ని విషయాల్లో నా దగ్గరకు వచ్చిన ప్రజలకు నేను నిష్పక్షపాతంగా ఏ పార్టీ వాడైనా సరే హ్యూమానిటీ, మానవతా విలువలతో సాయం చేసిన. సంపద గొప్పది, సంపద కంటే జ్ఞానం గొప్పది, జ్ఞానం కంటే మానవత్వం గొప్పది, మానవత్వాన్ని మించిన గొప్పది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. అది నమ్మిన మనిషిని కాబట్టి నేను అట్నే ప్రవర్తించిన, అట్నే చేసిన. మానవతా విలువలతో నేను మనుషులకు ఉపయోగపడిన ఆ విధానమే నాకు శ్రీరామ రక్షే నన్ను కాపాడుతుంది. సో మీరు చూశారు కదండి, శివప్రసాద్ రెడ్డి గారు దాదాపు మా ద్వారా మీకైతే పూర్తిగా సమాచారం మేమైతే అందించగలిగామని కూడా భావిస్తున్నాం. సంతృప్తిగా సారు చెప్పగలిగాడని కూడా భావిస్తున్నాం. సేమ్ టైం దాదాపు ఈ అటు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు 17 దఫాలుగా యూనియన్ గవర్నమెంటు, 17 దఫాలుగా స్టేట్ గవర్నమెంట్లు పరిపాలించాయి. వచ్చిన ప్రభుత్వం వల్ల మాది పేదల ప్రభుత్వం అన్నారు. అప్పటికి ఇప్పటికి తేడా అయింది. సార్ ద్వారా కూడా మేము అందించగలిగాము. సేమ్ టైం ఈ బురద చాలా మందికి అంటింది. ఈ అంటిన బురదను అంటే అలానే అందరూ తీసుకుంటారని కాదు, అంటించిన వాళ్ళు ఉన్నారు, అంటించుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇది కాకుండా మీ చెయ్యి ఇలా ఉండేటట్టుగా మీ దగ్గరకి మీతో పాటు ఉన్నటువంటి నాయకులు రావాల్సిన అవసరం ఉంది. నిర్ణయం మీ చేతిలో ఉంది. సార్ నమస్కారం. నమస్తే అండి.